పని భారాన్ని తగ్గించాలని, సమాన పనికి తగ్గ జీతభత్యాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, తాము గత 20 సంవత్సరాలుగా ఏఎన్ఎంలుగా విధులు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఆడపడుచులకు ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ మా విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మేము అర్బన్ హెల్త్ సెంటర్ కరీంనగర్ నుండి 6 అర్బన్ హెల్త్ సెంటర్ల స్టాఫ్ ఈరోజు మేము ధర్నా నిర్వహిస్తున్నామండి. శాంతియుత నిరసన ఇది. ఏంటిదంటే మా డిమాండ్ సమాన పనికి సమాన వేతనము, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని. మేము గత 20 సంవత్సరాల నుంచి అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నామండి కాంట్రాక్ట్లో. అదే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేసిండ్రు. మాకు పని భారం ఎక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది, మాకు పని ఒత్తిడి ఉంది చాలా. మమ్మల్ని ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ను మాకు రిజిస్ట్రేషన్ అని గవర్నమెంట్ డెలివరీస్ కంపల్సరీ తీసుకురావాలి, మీరు గవర్నమెంట్ మోటివేట్ చేయాలి, మీరు డెలివరీలు చేయించకపోతే మిమ్మల్ని తీసేస్తాము డ్యూటీలు ఉండాలని కూడా బెదిరింపులు ఎక్కువ వస్తున్నాయండి. మేము కేసీఆర్కి ఒకటే విన్నవించుకునేది ఏమనగా, తెలంగాణ ప్రజలంతా మా ఆడబిడ్డలు నా బిడ్డలు అని అన్నారు. అప్పుడు మీకు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అసలు కాంట్రాక్ట్ విధానాన్నే తీసేస్తా అని మాట్లాడిన కేసీఆర్ సార్ ఇప్పుడు మాట తప్పుతున్నారు. కాబట్టి మాకు ఇప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో మేము వైద్యారోగ్య శాఖలో ఎన్నో కష్టాల పడి మేము వర్క్ చేస్తున్నామండి. కరోనా టైంలో కూడా ఎందరో ప్రాణాలు కోల్పోయి ఎందరి ప్రాణాలను మేము కాపాడినాము. మమ్మల్ని గుర్తించలేకపోతున్నారు ఎవరైనా కానీ. మా సేవలు అంతా ఇంత కాదు, ఈ పెరిగిన ధరల బట్టి మాకు సాలరీ సరిపోతలేదు. మాకు సమాన పనికి సమాన వేతనం అన్న చేసి లేకపోతే రెగ్యులరైజ్ చేశారన్నా చెయ్యండి. మీరు చెయ్యాలనుకుంటే ఎంతో కాదు, దానికి చిన్నదే అది సమస్య. ఏంటంటే ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి మాకు రెగ్యులరైజ్ చేశారు మీరు చెయ్యొచ్చు. పక్క రాష్ట్రం వల్ల